హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్నింగ్ కార్నర్. హెల్తీగా ఉండాలని ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ నూడిల్స్ లాంటివి మనం తక్కువగా తీసుకుంటాము. కాకపోతే మనం ఈ వీడియోలో హెల్తీగా నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం కొంచెం పాలక్ అలాగే రాడిష్ తీసుకోవాలి. రాడిష్ని అయితే పీల్ చేసుకోవాలి. పాలక్ని అయితే డైరెక్ట్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రాడిష్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి పీల్ చేసిన తర్వాత. నూడిల్స్లో కూడా చాలా డిఫరెంట్ బ్రాండ్సే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నూడిల్స్ కూడా ఉంటాయి. రైస్ నూడిల్స్, పొటాటో నూడిల్స్, ఇలా హెల్తీ నూడిల్స్ అలాంటివి తీసుకొని ముందుగా వీటిని వాటర్లో కొంచెం హాట్ వాటర్లో నానపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల దానిపైన ఏదైనా వ్యాక్స్ కోటింగ్ ఉంటే పోతుంది. మీరు ఇంట్లోనే నూడిల్స్ చేసుకుంటే ఈ స్టెప్ని స్కిప్ చేసేసేయండి. ఇలా కొంచెం సేపు నానిన తర్వాత వీటి నుంచి మన నూడిల్స్ని వేరు చేసుకోవాలి. అంటే వాటర్ పోయేలాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూడిల్స్ బౌల్ దాని మీద పెట్టేసి ఆ నూడిల్స్ మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఈ నూడిల్స్లో కొంచెం పచ్చి బఠానీ యాడ్ చేసుకున్నట్లయితే మంచి ప్రోటీన్ అనేది లభిస్తుంది మనకి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి తెరలేంత వరకు ఉడికించుకోవాలి. మన ఈ నూడిల్స్ని బాగా టేస్టీగా చేయడానికి మనం మసాలా అనేది యాడ్ చేస్తూ ఉంటాము. వీటిలో మసాలా ప్యాకెట్ పైన బ్లాక్ కలర్ మార్క్ వచ్చిందంటే అది కంప్లీట్ కెమికల్స్ అన్నమాట. దాని బదులు అలాంటి మార్క్ లేనిది ప్రిఫర్ చేయండి. అడిషనల్ టేస్ట్ కోసం నేనైతే గరం మసాలాని కూడా కొంచెం యాడ్ చేస్తూ ఉంటాను. ఈ నూడిల్స్ అయితే బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం మన మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లేదంటే అస్సలు టేస్ట్ ఉండవు, చాలా చప్పగా ఉంటాయి అన్నమాట. నూడిల్స్ తినడం చాలా కష్టంగా ఉంటుంది. మసాలా ఎంత యాడ్ చేసుకోవాలి అని అంటే అది మీ టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జనరల్లీ అయితే నేను 1 టీ స్పూన్ యాడ్ చేసి కొంచెం మసాలా యాడ్ చేస్తాను నూడిల్స్ది. మీరు ఇంకా టేస్టీగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ మసాలాను బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న రాడిష్ పాలక్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుందాము. రాడిష్ పాలక్ అనేది మరీ ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, అందుకని మనం చివర్లో యాడ్ చేస్తున్నాం. మటర్ అనేది ముందుగా యాడ్ చేసాం ఎందుకంటే అది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి. ఇవి అన్నీ బాగా కలుపుకోవాలి నూడిల్స్లో కలిసిపోయేలాగా. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాము, ఎందుకంటే వాటర్ ఇంకిపోయి తక్కువగా ఉంటుంది. హాట్ వాటర్ యాడ్ చేయండి. మసాలాలు చెక్ చేశాను, కొంచెం తక్కువగా అనిపించింది, అందుకని ఇంకొంచెం యాడ్ చేశాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మనం ఇప్పటిదాకా ఉప్పు అనేది యాడ్ చేయలేదు కదా, అది కూడా యాడ్ చేయండి. మంచి కలర్ కోసం కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇన్ని యాడ్ చేసి ఉప్పు వేయకపోతే ఇంత కష్టపడి చేసిన నూడిల్స్ని అస్సలు తినలేము. మీరు కూడా మర్చిపోకుండా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్లో. నేను రాడిష్ పాలక్ అనేది చివర్లో యాడ్ చేయమన్నాను, ఎందుకంటే గ్రీన్ లీవ్స్ని మరీ ఎక్కువగా బాయిల్ చేస్తే న్యూట్రియంట్స్ తగ్గిపోతాయి. అలాగే రాడిష్ అనేది కొంచెం క్రంచీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 5 మినిట్స్ అలా తెరులుతున్నట్టు ఉడుకుతుంది కదా, ఆ వేడికి ఆ పాలక్లో ఉన్న మంచి టేస్ట్ అనేది మనకి ఈ లిక్విడ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు అది సూప్ లాగా తీసుకుంటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మటర్ కూడా ఉడికించడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్దీ అని ఎందుకు చెప్తున్నా అంటే, మీరు నూడిల్స్ మైదావి కాకుండా వీట్ కానీ, రైస్ కానీ, రాగి కానీ ఇలాంటి నూడిల్స్ తీసుకున్నట్లయితే దానిలో కార్బోహైడ్రేట్స్, మటర్లో ప్రోటీను, అలాగే మనం వేసిన పాలక్ రాడిష్ వల్ల మంచి ఫైబర్ లభిస్తుంది. సో ఎవరైనా డైట్ మెయింటైన్ చేస్తుంటే ఈ విధంగా చేసి తీసుకున్నట్లయితే మంచిదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సరికొత్త వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.